తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యి కలవలేదని ల్యాబ్ రిపోర్టులతో తేలిందన్నారు వైసీపీ నేతలు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డుపై సిట్ రిపోర్ట్ వచ్చాక చంద్రబాబు, పవన్ నోళ్లెందుకు మూతపడ్డాయన్నారు. ప్రసాదంలో ఎలాంటి కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చినా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పాపిస్టి ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు చేశారు, జంతువుల కొవ్వు అనే మాట. అది అబద్ధము అని తేల్చింది రిపోర్ట్. కోట్లాది మంది నేను ఇంతకుముందు భక్తులకు సంబంధించినంత వరకు ఒక్కసారిగా షాక్ గురై చేసిన పాపం అయితే చంద్రబాబు నాయుడుది. దాన్ని అంతే గట్టిగా ఇప్పుడు తిప్పి కొట్టకపోతే ఏమి రిపోర్ట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు పందికో ఉందన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఏం ఆధారాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు పశువులు కొవ్వు అన్నాడు. ఎప్పుడు ఈ రిపోర్ట్స్? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రిపోర్ట్సేగా, అప్పుడు తీసుకున్న శాంపిల్సేగా. ఏమిటి అన్యాయం? యువర్ మ్యానిపులేటర్. నువ్వేం చెప్తే నమ్మాలా జనం? ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నోరు పడిపోయిందా లేదా? ఈ రిపోర్ట్ వచ్చిన నోరు పడిందా లేదా? అంతకుముందు ఎన్నిసార్లు వాగాడు? ఎందుకంటే అంతరాత్మ అంగీకరించటలా. పల్ది కొవ్వు, పశువుల కొవ్వు కలిసిందని చెప్పాను, ఇవాళ రాలేదు, నేను మాట్లాడితే బాగోదు అనేటువంటి పద్ధతిలోకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు. కాన్షియస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది నమ్మండి. ఎక్కడ కూడా కలవలేదు ఏ రకమైనటువంటి కొవ్వు, పంది కొవ్వు కానీ ఏదో వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమి కలవలేదు దాంట్లో. ఇందులో